ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం నవంబర్ నెల 25వ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే మీకు రేపటి రోజున కొన్ని విధ్వంసాలు అయితే ఎదురవబోతున్నాయి. జరిగేది తెలిస్తే మీకు వెన్నులో వణుకు పుట్టుతుంది. ఎటువంటి పరిణామాలు మీకు ఎదురవబోతున్నాయి, ఇక అదేవిధంగా రేపటి రోజున జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు. సమస్యలతో ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కదండి. కుటుంబ సమస్య, ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి సమస్య అనేది ఉంటుంది కదండి. కుటుంబ సమస్య, వ్యాపార సమస్య, కోర్టు, విదేశీ ప్రయాణం, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా అయితే గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. అది స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో కూడా గురువుగారు అయితే స్పెషలిస్ట్ అండి. 100% మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, శని ఈ 4 గ్రహాలు ఈ రోజున మీ యొక్క రాశి పైన ఒకే రోజున అంటే ఒకేసారిగా ప్రభావితం చూపబోయేటువంటి రోజు అనే చెప్పాలి. ఈ యొక్క సింహరాశి అంటే సూర్య భగవాన్ యొక్క ఆధిపత్య రాశి. అందము, సంబంధాలు, సమతుల్యతకు ప్రతీక. కానీ మధ్యాహ్నం తరువాత ఈ యొక్క శుక్రుని యొక్క శక్తి తాత్కాలికంగా క్షీణిస్తుంది. దీనివల్ల మీ యొక్క జీవితంలో ఒక గాఢమైనటువంటి అంధకారం ప్రకాశింపజేయబోతుంది. సూర్యుడు 27 డిగ్రీల వద్ద మీ యొక్క ఆత్మస్థానంలో ప్రకాశింపజేయనున్నాడు. ఇది మీ యొక్క ఆత్మ తాకిడి యొక్క సమయం. ఇక చంద్రుడు వృశ్చిక రాశిలో మొదటిగా అడుగు పెట్టబోయేటువంటి సమయం. దీని వలన భావోద్వేగ వికారాలు అయితే ఎక్కువగా పెరగనున్నాయి. ఇక శుక్రుడు కన్య రాశిలో నిత్య స్థితిలో ఉన్నాడు. అంటే శక్తి తగ్గినటువంటి స్థితి. ఇక మంగళుడు ధనుసు రాశిలో శని ప్రభావంతో దూకుడుగా పెంచనున్నాడు. శని భగవానుడు మకర స్థానంలో 4వ స్థానంలో ఉన్నాడు. ఇది మనశ్శాంతిని కలిగింపజేసేటువంటి సమయం. ఈ యొక్క 5 గ్రహాల యొక్క స్థానస్థితులను మనం గమనించినట్లయితే మధ్యాహ్నం 1:45 తర్వాత సాయంత్రం 6:30 మధ్య ఈ యొక్క రాశి వారికి అతి తీవ్రమైనటువంటి సంఘటన లేదంటే ఒక ఆశ్చర్యానికి గురింపజేసేటువంటి సమయం అయితే ప్రారంభం కానుంది. ఇక ఈ రోజున మధ్యాహ్నం తరువాత మీరు అతి భయంకరంగా మీరు ఎదుర్కొనేటువంటి ఒక భయంకరమైనటువంటి నిజాన్ని, అది మీ యొక్క గుండెని తాకేటువంటి వాస్తవం 3 రూపాలుగా మిమ్మల్ని ఎదిరింపజేస్తుంది. మొదటిగా రహస్యం బయటపడడం. ఈ యొక్క రాశి వారు దాచుకున్నటువంటి ఏదో ఒక విషయము అనేది వ్యక్తిగతము, ప్రేమ, ఆర్థిక పరమైనటువంటి విషయాలు లేదంటే మీ యొక్క జీవన శైలిలో కలిగేటువంటి పెను మార్పులు ఈ యొక్క సమయంలో ఇవి బహిర్గతం కానున్నాయి. ఇది మీరు ఊహించిన విధంగా బయటకు రాబోతుంది. ఇది ఎవరికీ కూడా చెప్పుకున్నటువంటి విషయంగా బహిర్గతంగా ఒక్కసారిగా బయటపడుతుంది. లేదంటే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తి మీ వెనకాల దొంగచాటుగా ఈ యొక్క పనిని చేయడము అనేది జరుగుతుంది. ఇది బహిర్గతమైనటువంటి క్షణంలోనే మీ యొక్క గుండెలో వణుకు పుడుతుంది. ఇదే కారణంగా వెన్నులో ఉనికి పడుతుంది. పూర్తి కారణంగా ఇది మారుతుంది. దీనికి పూర్తి అర్థాంశంగా ఇది కానుంది. ఇక రెండవది వంచన లేదంటే ద్రోహం వెలుగులోకి రావడం. ఇక ఈ రోజున మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, మిత్రుడా, జీవిత భాగస్వామ లేదా మీకు బాగా సహచరుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వారి యొక్క నిజస్వరూపాన్ని అయితే సూచిస్తాడు. ఇక రాహువు మీ యొక్క 7వ స్థానంలో ఉండడం వలన మీరు నమ్మినటువంటి ఒక వ్యక్తి చేతిలో మోసం జరుగుతుంది. అది కూడా నిశ్శబ్ద శబ్ద రూపంలో. ఒక స్నేహితుడు మీ వెనుక మీ యొక్క పేరును చెడగొట్టడం, ఒక ఊహించినటువంటి వ్యక్తితో సంబంధం కలిగి ఉండడం లేదంటే మీరు పనిచేసేటువంటి కార్యాలయంలో మీ యొక్క పేరుకి భంగం కలిగేటువంటి ప్రయత్నాలు చేయడం. ఈ విషయం తెలిసినటువంటి క్షణంలోనే మీ యొక్క
యొక్క అంటే శరీరంలో ఊహించినటువంటి పెనుమార్పులు అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు. మీ లోపల ఒక శబ్దం వినిపిస్తుంది, ఇంతకాలం ఈ వ్యక్తినే నమ్మానా అని. అదే మీ వెన్నులో వణుకు పుట్టేటువంటి సమయం. ఇక కుటుంబంలో అకస్మాత్తుగా ఉద్వేగం లేదంటే కలహం. ఈ రోజున మీ యొక్క ఇంటి వాతావరణము అంతా కూడా ఒక్కసారిగా మారిపోనుంది. ఎవరైనా మాట్లాడినటువంటి మాట లేదంటే పాత సంఘటన తిరిగి ప్రస్తావించడం వలన వాగ్వాదం ప్రభావితం అవుతుంది. మీరు శాంతిని కోరినా కూడా ఆ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండవు. చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం వల్ల మధ్యాహ్నం తర్వాత మీ యొక్క భావోద్వేగాలు అన్నీ కూడా అదుపులో ఉండవు. మీరు కన్నీళ్లను పట్టుకోలేకపోవచ్చు. ఇది కేవలం కుటుంబం యొక్క కలహమే కాదండి, ఒక అనుభవం కలిగినటువంటి ఒక భయంగా కూడా మారుతుంది. నా జీవితంలో ఎక్కడ తప్పును చేశాను అని మీరే ఊహించుకోగలుగుతారు. ఇక ఈ రోజున మధ్యాహ్నం తర్వాత మీ యొక్క జీవితంలో అనుభవించినటువంటి పరిస్థితులు మీకు ఒక ఊహకు కూడా అందవు. ఇది దైవ పరీక్ష. శుక్రుడి యొక్క అనుగ్రహం వలన నిత్యస్థితిలో ఉండడం వలన దేవుడు మీకు పెట్టినటువంటి ఒక పరీక్ష. ప్రేమలో అంధవిశ్వాసం వద్దు, నిజం తెలుసుకో అనేటువంటి దానిలో దాగి ఉంది. దేవుడు కొన్నిసార్లు మీకు నిజాన్ని తెలిపి మానవ స్వభావాన్ని గురించి తెలియపరుస్తాడు. ఈ రోజు అలాంటి ఒక ఉదయం కాదండి, అలాంటి ఒక మధ్యాహ్నం. ఇక మధ్యాహ్నం 2 గంటల తరువాత ఈ యొక్క లక్షణాలు అయితే మీకు స్పష్టంగా కనిపించనున్నాయి. గుండెల్లో ఏదో ఒక భారమైనటువంటి భావన, ఏదో ఒక చెడు కలగబోతుంది అనేటువంటి అంతర్గత ఆలోచన, నమ్మినటువంటి ఫోన్ కాల్ వ్యక్తిని తప్పించుకోవడం, ఏదో ఒక గతం గుర్తు రావడం, ఒక ఆకస్మికమైనటువంటి చల్లదనం, వెనుకలో అంటే వెన్నులో వణుకు పుట్టించేటువంటి శీతలత. ఇది మానసికంగా చంద్రాస్వ కలగటం వల్ల కలగబోయేటువంటి సూచన. ఇది ఎదుర్కోవడానికి మీలో ఒక ధైర్యాన్ని పెంచుకోవాలి. ఇక మధ్యాహ్నం తరువాత మీరైతే మీ యొక్క ప్రేమ సంబంధిత విషయాల్లో ఒక మార్పును అయితే ఎదుర్కోబోతున్నారు. అది 2 రూపాల్లో ఉండనుంది. ఒకవేళ మీరు ఎవరినైనా కానీ చాలా గాఢంగా ప్రేమించగలిగితే కనుక వారు మీకు దూరం కావడం, లేదంటే మీపై ఉండేటువంటి ప్రేమను, మీపై ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోవడం, లేదంటే వారి యొక్క ప్రేమను అంటే వారు దాచినటువంటి ప్రేమ బయటపడడం, ఇది మీ యొక్క మనసుకు ఒక ఆందోళన కలిగింపచేస్తుంది. కానీ ఈ క్షణమే మీ యొక్క జీవితం నిజమైనటువంటి ప్రేమ ఏమిటో నేర్పించనుంది. మధ్యాహ్నం తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. ఒక లావాదేవీ సంతకం, మీరు ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే పెద్ద నష్టాన్ని కలిగింపచేయవచ్చు. బ్యాంకింగ్ లేదంటే లావాదేవీల విషయంలో కొంచెం మేర మీరు ఒడిదుడుకులు పడేటువంటి సమస్యలు, కొంతమేర నష్టాన్ని కలిగింపజేసేటువంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రాత్రి వరకు డబ్బుతో సంబంధించినటువంటి పనులు వేటిని కూడా మద్దతులో అదుపులో ఉంచుకొని మరీ చేయండి. ఈ రోజు మధ్యాహ్నం నుండి మీరు అనుభవించేటువంటి ఈ వెన్నులో వణుకు అనేటువంటి మాట మీకు దైవం మీకు తెలియబోయేటువంటి ఒక సంకేతం. ఈ రోజున సాయంత్రం 6 గంటల లోపు లక్ష్మీదేవి ఆరాధన, లేదంటే దుర్గాదేవి ఆరాధన, శుక్రగ్రహం యొక్క ఆరాధన, ఓం శుక్రదేవాయ నమః అనేటువంటి ఆరాధనను అయితే మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. పాలు లేదంటే చక్కెర దానం చేయండి. తెల్లటి వస్త్రాన్ని ధరించండి. చీకటి ప్రదేశాల్లో ఒంటరిగా బయటకు వెళ్ళవద్దు. ఈ దివ్య చర్యలు మీ చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని తగ్గింపచేస్తాయి. ఇక మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి భావాలను గుర్తించండి. మీ యొక్క వ్యతిరేక ఆలోచనలు అంటే భయము, సందేహాలు, దురాశ వంటివి పూర్తిగా వదిలిపెట్టనండి. ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసినటువంటి వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. మీరు ఎవరిని కూడా సంప్రదించకుండా డబ్బును అనేది పెట్టుబడి పెట్టకండి. ఇక మీరు అరుదుగా కలిసేటువంటి వ్యక్తుల యొక్క సమాచారము అనేది అందించడానికి మంచి రోజు అనే చెప్పాలండి. మీరు చాలా పేరు పొందుతారండి. వ్యతిరేకంగా లింగం ఉండేటువంటి వారికి సులువుగా ఆకర్షితులవుతారు. ఇక మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువలు అన్నిటినీ కూడా గమనిస్తూ ఉంటారు. ఇక మీరు అయితే శాస్త్రోక్తమైనటువంటి కర్మలు, హోమాలు, పవిత్రమైనటువంటి వేడుకలు ఇంట్లో నిర్వర్తించబడతాయి. పనిలో మీకైతే మంచి ప్రశంసలను కూడా దక్కించుకోనున్నారండి. ఇక మీ యొక్క శారీరక ఆరోగ్యాన్ని అంతా కూడా మెరుగుపరచుకోవడానికి సమతుల్యత ఆహారాన్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో మదుపు అనేది చేయవలసి ఉంటుంది. ఒక అతి అద్భుతమైనటువంటి సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు, మిత్రులు వస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకోవడానికి కోపానికి గల కారణాలు అయితే తెలుసుకోండి. పనిలో మీకు మంచి ప్రశంసలు అనేవి కలగవచ్చును. ఈరోజు మీ యొక్క సమయాన్ని అంతా కూడా మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీ యొక్క పాత మిత్రులను కూడా కలుసుకునేందుకు
ప్రయత్నించండి. మీకు మీ యొక్క జీవిత భాగస్వామి మధ్య విభేదాలు తెచ్చిపెట్టుకునేందుకు ఎవరో ప్రయత్నించవచ్చును, కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇక సొంతంగా అంటే మందులు అనేవి మీకు సొంతంగా వేసుకోకండి. అది మిమ్మల్ని మందుల మీద ఎక్కువగా ఆధారపడే విధంగా పెరిగే విధంగా చేస్తూ ఉంటుంది. మీరు అప్పటికప్పుడు అంటే అప్పుడు ఇచ్చినటువంటి వారికి అప్పులు ఇచ్చినటువంటి వారికి వారి నుండి మీరు డబ్బులు తిరిగి పొందుకునేటువంటి ప్రయత్నాలు అయితే ఈరోజు ఫలిస్తాయండి. వారి నుండి మీ యొక్క ధనం అంతా కూడా మీకు అందుతుంది. కుటుంబ సభ్యులు మీ యొక్క జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. ఇక మీ యొక్క శ్రీమతితో భావోద్వేగపు బ్లాక్మెయిల్లు దోపిడిని మానాలండి. ఇక మీకు ఉండేటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజున మీకు అంతా కూడా మంచిగా ఉంటుంది. ఇక మీ యొక్క సహోద్యోగులు మీ యొక్క ఉన్నతాధికారులు మీ యొక్క పనిని మెచ్చుకుంటారు మరియు మీ యొక్క పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఇక వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారంలో మంచి లాభాలను కేటాయించమని కొంత ఒత్తిళ్లకు గురి చేస్తారండి. మీరు ఒప్పుకున్నప్పటికీ కూడా ఇది మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధాగా ఖర్చు చేస్తుంది. ఇక ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి తన యొక్క పనితీరులో ఎక్కువగా మునిగిపోవచ్చును. అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేస్తారు. సో చూశారు కదండి, ఈ రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభాశుభ పరిణామాలు, మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.